అధికారమే లక్ష్యంగా కుట్రలకు తెరలేపిన చంద్రబాబు కూటమి దానికి కొందరు పోలీసుల్ని పావులుగా వాడుకుంది. ఏరికోరి కొందరు అధికారులను నియమించుకుని వారితో పోలింగ్ రోజు అక్రమాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లాలో పచ్చమూకల కుట్రలకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కొమ్ము కాశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిగ్గింగ్ నుంచి దాడుల వరకు అన్నింటిలోనూ ఆయనే కీలక పాత్ర పోషించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ మూకలు బరితెగించి సాగించిన విధ్వంస కాండకు గుంటూరు పోలీసులే వెన్నుదన్నుగా నిలిచారని స్పష్టమవుతోంది. బడుగు బలహీన వర్గాలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసులే వత్తాసు పలికారు. ఎన్నికల అక్రమాలకు సహకారం అందించేందుకు చంద్రబాబు పురంధేశ్వరి పక్కా పన్నాగంతో పల్నాడులో ప్రవేశపెట్టిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇందుకు పూర్తి స్థాయి సహకరించినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ శివశంకర్ రెడ్డిని తప్పించిన పురంధేశ్వరి వారి స్థానంలో చంద్రబాబు అనుకూలురైన పోలీసు అధికారులను నియమించేలా చేశారు. దీంతో గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబుకు నమ్మిన బంటైన వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అత్యంత సన్నిహితుడు. ఇక ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు బంధువు. ఐజీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీడీపీ కుట్రలను అమలు చేశారు ఐజీ త్రిపాఠి. పోలింగ్ కు 2 రోజుల ముందు మాచర్ల టౌన్ సీఐ పి శరత్ బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, గురజాల సీఐ పల్లపురాజు, ఎస్ఐ ఎం రామాంజనేయులను బదిలీ చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్, టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య సూచించిన వారిని అక్కడ నియమించారు. జిల్లాలో ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తనకు చెప్పకుండా కాలు కదపొద్దని, హింసాత్మక ఘటనలు జరిగినా తాను అనుమతిస్తేనే వెళ్లాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా పచ్చమూకలు తెగబడి ఎన్ని దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలింగ్ కు 3 రోజుల ముందు మాచర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి, మాజీ ఎంపీపీ వెల్దుర్తిలో ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ మూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుళ్లపై కూడా పచ్చమూకలు దాడి చేశాయి. దీనిపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. పల్నాడులోని పలు చోట్ల రిగ్గింగ్ జరిగే అవకాశాలున్నాయని హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ సక్రమంగా జరిగే పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆ కాపీని ఐజీ త్రిపాఠికి అందించినా ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరించారు. పోలింగ్ రోజు పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించిన ఐజీ త్రిపాఠి పల్నాడులో తిష్టవేసి రిగ్గింగ్ కు సహకరించారనే ఆరోపణలున్నాయి. వెల్దుర్తితో పాటు 20 గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడి చేసి చితకబాది బూతుల నుంచి వెళ్లగొట్టినా స్పందించలేదు. టీడీపీ రౌడీ మూకలు పలుచోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినా పట్టించుకోలేదు. దీనిపై ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ కు వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల కమిషన్, ఇతర ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉదయం 9 గంటల తరువాత వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను అనుమతించారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా ఇలాంటి దాడులకే పాల్పడాలని టీడీపీ మూకలు పథకం రచించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అయినా సరే ఐజీ త్రిపాఠి మాత్రం నిర్లిప్తంగానే వ్యవహరిస్తున్నారు. పోలింగ్ సందర్భంగా దాడులకు పాల్పడిన రౌడీ మూకలను ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పోలింగ్ రోజున మాచర్లలో విచ్చలవిడి రిగ్గింగ్ దుర్మార్గంలో దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉంది టీడీపీ వ్యవహారం. అక్కడ రిగ్గింగ్ ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనే ఆరోపణలు చేస్తోన్న టీడీపీ మరి రీపోలింగ్ జరపాలని ఎందుకు డిమాండ్ చేయట్లేదన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. పైపెచ్చు మాచర్లతో పాటు ఇతర చోట్ల కూడా రీపోలింగ్ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేశారని గగ్గోలు పెడుతున్నాయి టీడీపీ పచ్చ మీడియా వర్గాలు. మరి అలాగైతే ఈవీఎంలు పగలగొట్టిన చోట్ల రీపోలింగ్ జరపమని ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరలేదు ఎందుకు అన్నది ప్రశ్నగా మారింది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ రోజు అధికార పార్టీ రిగ్గింగ్ చేసిందనో, అధికారులను ఉపయోగించి ఎన్నికలు పారదర్శకంగా జరపలేదన్న కారణాలను చూపి రీపోలింగ్ అడుగుతాయి. అయితే అలాంటి డిమాండ్ను టీడీపీ చేయడం లేదు. మాచర్లలో రీపోలింగ్ జరపాలని ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అడగడం లేదు. అంటే ఎన్నికలు వారికి అనుకూలంగా జరిగాయని వారు భావిస్తున్నట్లేగా. తాము చేసిన రిగ్గింగ్ వృధా కాకూడదనే మౌనంగా ఉన్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పోలింగ్ రోజు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ నుంచి బయటకు లాగి కళ్లల్లో కారం కొట్టి దాడి చేయించాడు. రెంటచింతల మండలం పాల్వాయి గేట్, తుమ్రుకోట, జట్టిపాలెం, కారంపూడి మండలం ఒప్పిచెర్ల, చింతలపూడి, వెల్దుర్తి వంటి పలు గ్రామాల్లో ఇదే జరిగింది. ఒప్పిచెర్లలో పోలింగ్ ఏజెంట్గా ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పాలకీర్తి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు పాలకీర్తి నరేంద్రలపై వందల మంది దాడి చేసి బయటకు లాగి యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. అలాగే రెంటచింతల మండలం తుమ్రుకోటలో ఏజెంట్లను బయటకు లాగి విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రిగ్గింగ్ అడ్డుకున్నందుకు తుమ్రుకోటలో 4 ఈవీఎంలను టీడీపీ నేతలు పగలగొట్టారు. జూలకంటి సొంత గ్రామమైన వెల్దుర్తిలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు లాగి దాడి చేసి రిగ్గింగ్లకు తెగబడ్డారు. 137, 138, 139, 140, 141 బూతులలో కూర్చున్న వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకు లాగి రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో 8 గ్రామాల పరిధిలోని సుమారు 20 పోలింగ్ బూతులలో టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారు. ఇక జూలకంటి బ్రహ్మారెడ్డి అనుకున్నట్లుగా రిగ్గింగ్ విచ్చలవిడిగా జరగడంతో టీడీపీ పచ్చ మీడియా పోలింగ్ రోజు తరువాత వారం రోజుల పాటు రిగ్గింగ్ అన్న పదం వాడలేదు. కారణం అక్కడ రిగ్గింగ్ చేసింది, లాభపడింది తెలుగుదేశం పార్టీ కావడమే. ఈవీఎంలు పగలడానికి ముందు ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టమని అడగడం లేదు. ఒకవేళ టీడీపీ రిగ్గింగ్ చేసి ఉండకపోతే పూర్తి సీసీ ఫుటేజ్ బయటపెట్టమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నా సరే వారెందుకు మౌనంగా ఉంటున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చేసిన రిగ్గింగ్ పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి 2 సార్లు లేఖ రాశారు. పోలింగ్ రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను వివరిస్తూ ఈ నెల 13న ఈసీకి 2 లేఖలు రాశారు. ఇందులో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న గ్రామాల్లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించారు పిన్నెల్లి. అయితే టీడీపీ నేతలు రీపోలింగ్ జరపకుండా ఎన్నికల సంఘాన్ని ఒత్తిడి తెచ్చి విజయం సాధించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీ నేతలు రిగ్గింగ్ చేసి ఉంటే రీపోలింగ్ జరపమని ఈసీకి పదే లేఖలు రాసి ఎందుకు డిమాండ్ చేస్తారు? వెబ్కాస్టింగ్ వీడియోలు పూర్తిగా బయటపెట్టమని ఎందుకు అడుగుతారు? అంబటి రాంబాబు లాంటి నేతలు రీపోలింగ్ కోసం ఎందుకు హైకోర్టు మెట్లెక్కుతారు? ఈ చిన్న లాజిక్ వల్ల పల్నాడులో అరాచకాలు చేసింది తెలుగుదేశం పార్టీయేనని స్పష్టమవుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు.